నీకు నా స్ట్రా కావాలా? స్ట్రా నీకు నా స్ట్రా కావాలా? టేక్ ఇట్ తీసుకో. డ్రింక్. ఎక్స్క్యూజ్ మీ, నీతో మాట చెప్పాలి. అది ఏంటంటే 1 minute. I love you. I love you. ఓరి నీ గుండె మీద నా తుండు గుడ్డ. నా లవ్ నీకు కాదురా, నా మల్లికే. ఎవడ్రా నువ్వు? సారీ ఆంటీ, ఎంతో మంది ఫిగర్లను చూశాను కానీ ఇలాంటి కత్తి లాంటి ఫిగర్ని ఫస్ట్ టైం చూస్తున్నానంటీ. ఎవరంటీ ఇది? నీకేమవుతుంది? రేయ్, అందం చూస్తుంటే ఆంటీకి కూతురులా ఉందిరా. నిజంగా ఇంత అందమైన అమ్మాయిని అన్నావంటే నీ కాళ్ళకి మొక్కాల్సిందే ఆంటీ. ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా? చంపేస్తానేమనుకున్నారు? అలాగే ఈ ఫిగర్ ను ఒక్కసారి టచ్ చేసిన తర్వాత నువ్వు చంపేసిన హాయిగా చచ్చిపోతాం. హాయ్ బ్యూటీ. రేయ్, ఏంట్రా ఒళ్ళెలా ఉంది? పట్ట పగలు నడి రోడ్డు మీద బరి తెగించి మీరిలా ఆడవాళ్ల మీదకి వస్తున్నారంటే మీకు బాగా బలిసిందిరా. మిమ్మల్ని కుక్కని కొట్టినట్టు కొడితేనే కాని మీకు సిగ్గురాదు. అరే, మన డార్లింగ్కి కోపం వచ్చిందిరా. ఒక్కసారి చెయ్యి వేస్తే అదే దిగిపోతుంది కోపం. వేస్తాను, వేసేస్తా. నా మాట విను. వద్దు, ఒకసారి వద్దు. పులిని కాల్చి చంపాలి, కోడిని కోసి చంపాలి. మీలాంటి అడవి పందుల్ని పచ్చడి కింద కొట్టి కొట్టి చంపాలి. ఒక్క అడుగు ముందుకు వేసావో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటే, దాన్ని చూసి నిన్ను చూడలేదనా? ఫీల్ అవుతున్నావా? దాని సంగతి తెలిసి తర్వాత నీ సంగతి తెలుస్తా. నా తుండు కొట్టాలారా? ఈ ప్రాపర్టీ నాదే. దీని మీద పూర్తి రైట్స్ నాకే ఉండారా? ఇందాక స్ట్రాతో అగ్రిమెంట్ కూడా చేయించుకున్నా. కాదు, నీవుడు నా ముందుకు వస్తే కాలుతో నలిపేస్తా, చేత్తో చెరిపేస్తా. దమ్ముంటే ఎవడు నా ముందుకు రండ్రా. రే, ప్రాణాల మీద ఆశ ఉంటే వెనక్కి వెళ్ళిపోండి, లేకపోతే నా చేతుల్లో సావండి. రండి నా రౌడీ తుండు కొట్టాలారా. రండి చెప్తా, ధైర్యం ఉంటే. నీకు ధైర్యం ఉండదురా. అయ్యో, పెద్ద ఆయన కొడతారా మిమ్మల్ని? నన్నే కొడతావే ముసల్దానా, నిన్ను. ఏంటి నన్నే కొడతావా? రే, మా అత్తయ్య గారి మీద చేసుకుంటావా నిన్ను?
తన లవర్ని గుట్టినందుకు కోపం వచ్చే ఆ రౌడీని చెరగబాతా ఉండదే. ఇట్లాంటి వీరనారిని చేసుకుంటే నా లైఫ్ అంతా పండగే పండగ పండగే పండగ చేసుకుంటా నా తుండుకుంటా. కూర్చో ఎరగొట్టు. ఎరగొట్టు నా తుండుకుంటా. అదే గారు ఏమైంది? నేను తెస్తాను. వదులు వదులు వదులు. నేను వదలను. కళ్ళు తిరుగుతున్నాయి. వదలరా రే. తాగండి. ఆంటీ రండి రండి వెళ్దాం. రండి ఆంటీ. నాన్న చేతు. ఏంటమ్మా? సారీ, చేతు అంటే బావ కదా ఆంటీ? అవును, నా కొడుకు నా కోసం ప్రాణం ఇస్తాడు, నా కోసం ప్రాణం తీస్తాడు. ఈ అమ్మకు కష్టం వస్తే వాడు కన్నీరవుతాడు, ఈ అమ్మకు సంతోషం వస్తే వాడు చిరునవ్వు అవుతాడు. అలాంటి నా బిడ్డ నా కోసం, నన్ను కాపాడడం కోసం ప్రపంచంలో ఏ కొడుకు చెయ్యనంత త్యాగం చేశాడు, ఏ బిడ్డ చెయ్యని సాహసం చేశాడు. అమ్మ ప్రేమలో, అమ్మని ప్రేమించడంలో హిమాలయాల్ని మించిన ఎత్తుకు ఎతికిపోయాడు. కంటే ఇలాంటి కొడుకునే కనాలి అనేంత గొప్పవాడయ్యాడు. అంత గొప్ప పని చైతన్య ఏం చేశాడమ్మా?
అసలు సీసలైన మగాడిగా పుట్టి మీసం రోషం ఉన్న మగాడిగా పెరిగి తెలివి ధైర్యం తెగింపు ఉన్న మగాడిగా తిరిగి అమ్మ కోసం ఈ అమ్మ కోసం ఆత్మాభిమానం చంపుకొని ఆడపిల్లలాగా రాజశేఖర్ కూతురులా నా ముందుకొచ్చాడమ్మా, నా ముందుకొచ్చాడు. అమ్మా అని పిలవాల్సిన నోటితో ఆంటీ ఆంటీ అని పిలుస్తున్నాడమ్మా. అమ్మా, నిన్ను కాపాడుకోవడానికి నాకు వేరే మార్గం కనిపించలేదమ్మా. నా జీవితంలో రెండు నేను చూడకూడదనుకున్నాను. మా అమ్మ కళ్ళల్లో కన్నీళ్ళు, మా అమ్మ మొహంలో భయం. ఆ రెండింటిని ఆ రాజశేఖరం గాడు నేను చూసెట్టి చేశాడు. వాణ్ణి నన్ను క్షమించండి అని అడుగుతుంటే నా కడుపు రగిలిపోయిందమ్మా. నేను తట్టుకోలేకపోయాను. అందుకేనమ్మా, అందుకే నేను ఇలా చూడకూడదని, ఇంకెప్పుడు చూడకూడదని నేను ఇలా ఆడవేషం వేసుకున్నానమ్మా. నీకోసం ఆడవేషం వేసుకోవడంలో నాకేమీ తప్పనిపించడం లేదమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. అమ్మా, నీకు నేనున్నానమ్మా. నాన్న చేతు, ప్రతి మగాడు తనని ఆడదానిలో ఊహించుకోవడానికి అసహ్యపడతాడు నాన్న. అలా ఆలోచన వస్తేనే భయపడతారు. అలాంటిది నా కోసం నీ మనసును చంపుకొని ఇలా చీర కట్టుకొని ఆడదాన్లా ఎంత కష్టం అనుభవిస్తున్నావో, ఎంత నరకం అనుభవిస్తున్నావో తలుచుకుంటేనే బాధగా ఉంది నాన్న. నిన్నిలా చూడాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదురా. నిన్నిలా చూడ్డం కన్నా ఈ ఆస్తిని అందరికీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవడమే మంచిది నాన్న. పద నాన్న, ఆ రాజశేఖర్కి నిజం చెప్పి ఈ ఆస్తిని అప్పచెప్పి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. పద నాన్న, పద. వద్దమ్మా, వద్దు. ఈ ఆస్తి కోసం నువ్వెంత బాధపడుతున్నావు నాకు తెలుసమ్మా. చూడమ్మా, అన్నింటికి తెగించే నేను ఈ ఆడవేషం వేశాను. ఎలాగో వేశాను కదా, కష్టపడతానమ్మా. ఎలాగైనా కష్టపడి ఆస్తి మొత్తం కొట్టేస్తానమ్మా. అమ్మా, మనం చేసిన మోసం ఆ రాజశేఖర్కి తెలిసిందనుకో, వాడు ఎంతకైనా తెగిస్తాడు, ఏ రేంజ్కైనా వెళ్తాడు. ఎప్పటికైనా నిజం తెలుస్తుంది కదా నాన్న, అప్పుడు మాత్రం వదులుతాడా? అలా జరగదని ఏమైనా ఉందా? ఎలాగో నిజం తెలిస్తే ఆస్తి మన చేతికి రాదు కాబట్టి వాళ్ళకు నిజం తెలిసే లోపల మనం వెళ్ళిపోతే మంచిది నాన్న. లేదమ్మా, ఆ రాజశేఖరం గడికి నిజం తెలిసేలోపే మనం ఆస్తి మొత్తం కొట్టేసే ప్లాన్ వేద్దాం. ఐడియా. అమ్మా, నేను ఎలాగో ఇప్పుడు రాజశేఖరం కూతురుగా నటిస్తున్నాను కదా, సడన్ గా నేను మాయమైపోయినట్టుగా వాడిని నమ్మిద్దాం. అప్పుడు వాడు నన్ను ఎత్తుకుంటూ వెళ్ళిపోతాడు, ఇంకా తిరిగి రాడు. లేదా ఇంకో పని చేద్దాం, నన్ను మీరు కిడ్నాప్ చేయండి. వాడికి చెప్పండి, నీ కూతురు నీకు కావాలంటే ఆస్తి మొత్తం నా పేరు మీద రాయని వాడికి చెప్పు. ఖచ్చితంగా వాడు ఆ పని చేస్తాడమ్మా. వాడి కూతురు కోసం నా పని చేస్తాడమ్మా. ఏమంటావు? సూపర్ సూపర్ నాన్న, ఐడియా అదిరింది. మన చేతికి మట్టంటకుండా కూతురు సెంటిమెంట్ అడ్డు పెట్టుకుని ఆస్తి రాయించుకోవచ్చు. కర్ర విరక్కుండా, పాము చావకుండా పని అయిపోతుంది. అమ్మా, ఇప్పటికైనా అర్థమైందిగా, ఈ ఆడవేషాన్ని నేను బాగానే మేనేజ్ చేస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం, నేను రాజశేఖరం కూతురునని మనం అర్జెంటుగా మధుని నమ్మించాలి.
అది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అది నమ్మితే మనకి సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. కరెక్ట్ నాన్న. మన ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే నువ్వు రాజశేఖర్ కూతురువని ఖచ్చితంగా మధు నమ్మి తీరాలి. అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాం. అత్తయ్య గారు, అత్తయ్య గారు, మధు వస్తుంది. నాన్న తక్కువ. అత్తయ్య గారు, వద్దు వద్దు, అక్కడ వద్దురా, ఇలా రా. అయ్యయ్యో, వద్దు వద్దు, అక్కడ వద్దు, ఇలా రా, ఇలా రారా. అత్తయ్య గారు వచ్చేస్తుంది. అయ్యో అత్తయ్య గారు, అయ్యో అత్తయ్య గారు. ఏమ్మా మధు? ఏం లేదు, బజార్లో రౌడీలను కొట్టినప్పుడు పాపం దెబ్బలు తగిలాయి కదా, కాస్త కాపడం పెడదామని. కాపడమా? అవునత్తయ్య గారు, పాపం బాగా ఫైట్ చేసి వాళ్ళంతా నొప్పులొచ్చుంటాయి కదా, నా రూమ్ కి తీసుకువెళ్ళి వేడి నీళ్ళతో కాపడం పెడదామనత్తయ్య. దానికి కొంచెం సిగ్గమ్మా. కాపడి మీద నేనే పెడతాను, నువ్వు వెళ్ళమ్మా. లేదత్తయ్య గారు, నేనే పెడతాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదా, నేనే పెట్టాలి. మళ్ళీ 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 నా మాట వినమ్మా. అయ్యో, నేను చెప్తున్నాను కదా, మల్లేశ్వర్ లేదు, స్నానానికి వెళ్ళింది. అవునా? అయ్యో, బాత్రూంలోకి వెళ్ళిందా? అయ్యో, ఇక్కడ లేదు, నమ్ము. లేదత్తయ్య గారు, మల్లేశ్వరి ఇక్కడే ఉంది. అయ్యో, నేను చెప్తున్నాను కదమ్మా, లేదు 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 అని. కావాలంటే బాత్రూంలోకి వెళ్ళి చూడు. ఇక లేదని చెప్తున్నాను కదా, వెళ్ళు. అత్తయ్య గారు, నాకు తెలుసు ఇక్కడే ఉంది. నువ్వేంటి నా రూమ్ కొచ్చి గొడవ పెడుతున్నావు? వెళ్ళు. ఉండండి. మల్లేశ్వరి, అయ్యో, చెప్తున్నాను కదా, మల్లేశ్వరి లేదు. ఎందుకు అడ్డుపడుతున్నారు? అడ్డుపడక నా రూమ్ కొచ్చి నువ్వేంటి? లేదత్తయ్య గారు, మీరు తప్పుకోండి. ఏంటి తప్పుకునేది? మీరు తప్పుకోండి. వెళ్ళు ముందు. మీరు వెళ్ళండి అత్తయ్య గారు, మీరు తప్పుకోండి. నువ్వు ముందు వెళ్ళు, బాత్రూమ్ లో ఉంది. మల్లేశ్వరి, అరే చెప్తున్నాను కదా, మల్లేశ్వరి లేదని. ఎక్కడుంది? ఎక్కడుంది? వెళ్ళు, బాత్రూమ్ లో ఉంది, చూడు. వెళ్ళు వెళ్ళు. బాత్రూమ్ లోక? చిచి, నేను వెళ్ళను. అది దెయ్యం రా, మల్లేశ్వరి, దెయ్యం. మల్లేశ్వరి, వెళ్ళు. అయ్యో, శబ్బా. ఆంటీ, 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 ఆంటీ. అటారా బాగండి. మళ్ళీ ఎక్కడా? మళ్ళీ లేదు, ఊరెళ్ళింది. వెళ్ళు. ఏంది? ఊరికెళ్ళిందా? నాకు చెప్పకుండా వెళ్ళడం చూడకుండా. నువ్వేం దాని మొగుడువా చెప్పి వెళ్ళడానికి? ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మళ్ళీ ఏ ఊరు వెళ్ళిందో చెప్తే వెళ్ళి తీసుకొద్దామని. తను ఇప్పట్లో రాదు, నువ్వు వెళ్ళొచ్చు. ఇట్లాంటి సాకి న్యూసుల్ని ఈ ముసలి గుండె కాదు, పడుచు గుండె తట్టుకోలేదు. నిజం చెప్పండి, మళ్ళీ ఈడన యాడ ఉంది కదా? లేదని చెప్పాను కదా. అర్థమైందండి. మేమిద్దరం కలవకూడదని, మమ్మల్ని ఇద్దరిని ఎట్టాగైనా ఎడదీయాలని మీరు అబద్ధం చెప్తా ఉండారు. మాలాంటి అమర ప్రేమికుల్ని ఎవరు ఏ జన్మలోనూ ఎడదలేరు. అంతేనండి, మీ పెద్దోళ్ళు ఉండరే, మా పిల్లల ప్రేమని అర్థం చేసుకోరు, ఎప్పటికీ అర్థం చేసుకోరు. నువ్వు పిల్లోడివా? మరి కావాలంటే నేను నీకు అప్పుగా ఇచ్చిన 10 లక్షలు అడుగు, అది చెప్పుద్ది. నేను మోసలో ఉన్నావు, పడుసో ఉన్నావు. అమ్మ వెధవా, బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? ఇదిగో మన్మథరావు, మళ్ళీ వయసు ఎక్కడా, నీ వయసు ఎక్కడా? తను వికసించే పువ్వు అయితే నువ్వు అస్తమించిన సూర్యుడివి. ఇద్దరికి జోడి ఎలా కుదురుతుంది చెప్పు? వయసు ఏముందండి, నా తుండుగొడ్డ. ఉండాల్సింది మనసు. ఇదిగో, నేను ఇప్పటికీ యంగ్ రెబల్ స్టార్ నే, యు నో దట్. బొంగేం కాదు. ఏంది ఏంది? ఏమి లేదు. ఇప్పుడు నీకు మళ్ళీతో ఏం పని అని. లవర్స్ అన్నాక మాకు సవాలత్స్ ఉంటాయి కదా. లవర్సా? ఇందాక స్టార్తోనే కన్ఫర్మ్ చేసుకున్నాగా. స్ట్రానా? అది నీకు చెప్పిన అర్థం కాదులే. అర్థం కాకపోతే పర్వాలేదులే, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. సరే, ఇందులో యాపిల్స్, పుచ్చకాయ, గ్లూకోజ్ అన్ని ఉన్నాయి. ఏ ముచ్చోడుకు వచ్చేస్తా. అవన్నీ నాకు ఇచ్చే మన్మధురా. నువ్వు ముచ్చుదానివా?
మరి ఇదిగో ఇస్తే మల్లికి ఇస్తా, లేదంటే ముచ్చోడికి ఇస్తా, దచ్చాలో. మళ్ళీ 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 ఏడ ఉండదు, ఏడ ఉండదు, ఏడ ఉండదు. మళ్ళీ ఏంటి కోతి? కోత మరే నాకే చిన్నప్పటి నుంచి కోతులంటే చాలా ఇష్టం. అది కాక నాకు ఇష్టమైన వాళ్ళని నేను కోతి అని పిలుస్తాను. అట్నా అట్నా నీకు నచ్చిన వాడు కోతిని పిలుస్తా అంటే నేను నీకు నచ్చాను అనమాట. నీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకో, నన్ను ఎప్పుడు నీ గుండెలోనే ఉంచుకో. నువ్వు అవిచ్చుకో. మళ్ళీ ఇవన్నీ నీకోసమే తెచ్చిన. నాకా? ఎందుకు? ఎందుకంటావు ఇందులో తుండుకుంటా? ఇదిగో నన్ను కొట్టారని చెప్పే నువ్వు ఆ రౌడీని చతకబాదే నా వైఫ్ అనిపించుకున్నావు కదా. వైఫా?